హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో బజ్జీలను టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండిని వేసుకోవాలి. తర్వాత అందులోనే చిటికెడు పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత మనకి కారానికి తగినట్టు కారం పొడిని వేసుకోవాలి. తర్వాత అందులోనే రుచికి తగినట్టు సాల్టు, కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. పలుచగా కలుపుకున్నట్లయితే పిండి అనేది మిరపకాయకు పట్టదండి, తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు. తర్వాత బజ్జీ మిరపకాయలను ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మనము కట్ చేసుకున్నాం కదా బజ్జీ మిరపకాయలు, ఇలా పిండిలో బాగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కాసేపు బజ్జీ మిరపకాయలను అలా వేగనివ్వాలండి. గ్యాస్ అనేది ఎక్కువ హైలో కాకుండా కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా కాసేపు తిప్పుకుంటూ బజ్జీలను బాగా కాలే వరకు ఇలా వేయించుకోవాలి. అంతే అండి. మనకు ఇలా ఎన్ని బజ్జీలు కావాలంటే అన్ని బజ్జీలను ఇలా ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.